విశాఖ సాగర్ తీరంలో ఇంటర్నేషనల్ థీమ్తో భారీ ఎత్తున మెరైన్ పార్క్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. మరో ప్రత్యేక ఆకర్షణగా 150 రకాల విదేశీ పక్షులు, పెంపుడు జంతువులు, ఫ్రెండ్లీ స్నేక్స్ సరికొత్త ఆనందాన్ని ఇస్తాయి. సరికొత్త ఆనందాన్ని ఇచ్చేందుకు మీ ముందుకు తెచ్చామంటున్నారు నిర్వాహకులు రాజారెడ్డి. ప్రతి ఒక్కరూ మీ ద్వారా మేము తెలియపరుచుకునేది ఏంటంటే, ఇది చూడాలంటే మీరు డెఫినెట్గా ఇది చూడాలంటే మీరు సింగపూర్కో, మలేషియాకో లేదా దుబాయ్ సిటీలో ఉన్నటువంటి ప్రాంతాలకు వెళ్ళాల్సి వస్తుంది. అంత దూరం పోకుండా, అంత వ్యయ ప్రయాసాలు ఖర్చు పెట్టి పోకుండా ఇక్కడే మీకు సేమ్ థీమ్ని ఇక్కడ మేము అందిస్తూ ఉన్నాము. ఈ మెరైన్ పార్క్లో దగ్గర 150 రకాల మెరైన్ ఫిషెస్ని కూడా ఈ అందుబాటులో ఉంచడం జరిగింది సందర్శకులు చూసే దానికోసం. అదేవిధంగా 10 దేశాలకు సంబంధించినటువంటి బర్డ్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క బర్డ్ని కూడా ఈ ప్రదర్శనలో మనం పెట్టడం జరిగింది. దాదాపుగా కలెక్షన్ చాలా ఎక్కువగానే ఉంది. ఎందుకంటే 150 రకాల బర్డ్స్ అండ్ పెట్ యానిమల్స్ని, అది ఏదంటే మన ఇండియన్ ఎలిమెంట్స్ కూడా ఏది కూడా లేదు ఇక్కడ. ఎందుకంటే ఇండియన్ అయితే బర్డ్స్ ఉంటాయో వాటిలో చాలా బర్డ్స్ బ్యాన్ ఉంటాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని పర్వేష్ ఉన్నటువంటి బర్డ్స్ని మాత్రమే ఈ ప్రదర్శనలో మనం పెట్టడం జరిగింది. దీంట్లో సుమారుగా మనం మకావోలు కానివ్వండి, అదేవిధంగా ఆస్ట్రిచ్ కానివ్వండి, డిఫరెంట్ ఐటమ్స్, చిన్నారి పిల్లల్ని ఒక విజ్ఞానంతో పాటు వినోదాన్ని పెంపొందించే విధంగా ఈ ప్రదర్శన ఈసారి ఉండబోతుంది. దీంట్లో 100కు పైగా స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా రకరకాల తినుబండారాలు కూడా ఏర్పాటు చేశాము. అదేవిధంగా మున్నెప్పుడు చూడనటువంటి అమ్యూజ్మెంట్ రైడ్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా లేటెస్ట్ అమ్యూజ్మెంట్ రైడ్స్ కూడా మనం పెట్టడం జరిగింది. మీ విలువైన సమయాన్ని ఎగ్జిబిషన్కి వచ్చి గడుపుతారని మీ ద్వారా మేము తెలియపరుచుకుంటున్నాము. థ్యాంక్ యూ.